ఇందాకలైతే కరివేపాకు వేయటం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే వేస్తున్నాను. మధ్యలో చూపిస్తున్నాను ఏంటో అనుకుంటున్నారేమో. సగం వీడియో తీసాక ఫోన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఆ వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది. అందుకని ఇది మళ్ళీ సగం నుంచి అయితే తీసి పెడుతున్నాను. ఈ వీడియో చూసేవాళ్ళు దీనికి ముందు మరొక వీడియో ఉంది, అది కూడా చూడండి. క్యాలీఫ్లవర్ ఎగురైతే వేస్తున్నాను ఫ్రెండ్స్. కారం వేసి మగ్గిన తర్వాత ఆయిల్ కూడా అయితే కాస్త పైకి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే వేసేస్తున్నాను. వేసేసి మొత్తం తిప్పేసేసి మొత్తం నీట్గా కలిసేటట్టు కలిపేస్తాను. ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం క్యాలీఫ్లవర్ వేసింది ఇప్పుడే కాబట్టి ఉప్పు కారం అలాగే మనకి టమాటాలో ఉన్న పులుపు కూడా మొత్తం ముక్క అయితే లాగుతుంది. అందుకని అయితే మూత పెట్టేసేద్దాం. ఒక 5 నిమిషాలు ఉప్పు కారంలో మగ్గిన తర్వాత మనకి ఎంతైతే గుజ్జు కావాలో అన్ని వాటర్ అయితే పోసేసుకున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు అయితే ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఇలా ఉడికేటప్పుడు ఇందులో అయితే లాస్ట్ అండ్ ఫైనల్గా ఫ్రెండ్స్ మనం కాస్త మసాలా అయితే వేసేసుకున్నాం. మసాలా అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఓన్లీ ఎండు కొబ్బరి చిన్నుల్లిపాయ మాత్రమే. ఎండు కొబ్బరి చిన్నుల్లిపాయ మాత్రమే, ఇది తప్పటి నేనేం వేయడం లేదు. మసాలా అంటే మళ్ళీ అల్లం అంతా అనుకుంటారేమో, లేదు. ఓన్లీ ఎండు కొబ్బరి వెల్లుల్లి మాత్రమే వేసాను. వేసేసి ఒక్కసారి కదిపేస్తున్నాను. మరొక 2 నిమిషాలు అయితే ఉంచేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడే కదా మసాలా వేసాము. ఆ మసాలా పచ్చివాసన కూడా పోతే మన కూర అయితే రెడీ అయిపోతుంది. అలాగే పక్కనైతే పిల్లల కోసం ఉప్మా కూడా పెట్టేశాను ఫ్రెండ్స్. ఉదయాన్నే చేస్తున్నాను టిఫిన్కి. వాళ్ళైతే ఉప్మా అయితే వేసేసాను ఫ్రెండ్స్. పాపం మా పిల్లలకి నచ్చిన టిఫిన్ ఏదన్నా ఉంది అంటే ఉప్మా మాత్రమే. ఉప్మా అయితే అస్సలు తినరు, కానీ అప్పుడప్పుడు తినాలి ఫ్రెండ్స్, తప్పదు. ఉప్మా అయితే పెట్టేశాను. ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఫైనల్గా మన కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, ఆయిల్ కూడా పైకి తేలింది. ఆయిల్ మనకి పైకి తేలింది అంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు ఫ్రెండ్స్. మన కూర అయితే రెడీ అయిపోయింది. ఇదైతే అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీలోకి, దోశలోకి, ఏ ఇంటిలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా దగ్గరకు వచ్చింది కూర కూడా. టమాటా ఏమో బాగా గ్రేవీ అయిపోయింది, క్యాలీఫ్లవర్ ఏమో మనకి ముక్కలు ముక్కలుగా ఉంది. నేను చెప్పినట్టు చూపించినట్టు కనుక వండుకుంటే మీకు కూడా సేమ్ ఇలానే వస్తుంది ఫ్రెండ్స్. కొంతమంది వండితే క్యాలీఫ్లవర్ అంతా గుజ్జు గుజ్జుగా అయిపోతుంది, ఇలా ముక్కలు ముక్కలుగా అయితే రాదు. అలాంటి వాళ్ళు కన్ఫామ్గా మన వీడియో చూసి సేమ్ ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చక్కగా ముక్కలుగా వస్తుంది. తినేటప్పుడు కూడా మనకి చాలా బాగుంటుంది తినడానికి కూడా. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అబ్బా.